14కి 1 ఇంచ్ పైన కింద హాఫ్ ఇంచ్ బ్యాక్ పార్ట్. ఎప్పుడైనా బ్యాక్ పార్ట్ చూడండి మీకు ఎలా వస్తుంది బ్యాక్ అనేది ఇలా వస్తుంది. మీరు మార్క్ చేసినప్పుడు డీప్ నెక్. ఇప్పుడు ఇలా ఏది చిన్న ఉంది, ఈ పార్ట్ చిన్న ఉంది. స్కేల్ ఇవ్వండి, ఒక స్ట్రైట్ స్కేల్. ఇప్పుడు ఏమైతుంది చూడండి, మనకి ఈ పార్ట్ ఎక్కువగా ఉంది, ఈ పార్ట్ తక్కువగా ఉంది షోల్డర్. ఇప్పుడు ఈ షోల్డర్ ఏం చేయాలంటే ఎక్కువ ముక్క వైపు పెట్టుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఏదైతే చిన్న పార్ట్ ఉందో అది ముక్క ఎక్కువ వైపు పెట్టేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి. అంటే ఇప్పుడు ఏం చేయాలి, మనం షోల్డర్ ఇక్కడ చేయాలి, ఇక్కడ చేయొద్దు. ఎందుకు ఇక్కడ చేయొద్దు అంటే ఇప్పుడు ఈ పీస్ ఆర్మ్ హోల్ పీస్ ఉంది కదా, నువ్వు ఇక్కడ చేసేస్తే ఇది వేస్ట్ అయిపోతుంది. నువ్వు ఇటు సైడ్ చేయడం వల్ల నీకు ఈ ఫ్రంట్ పార్ట్ ఇందులో సెట్ అవుతుంది. కాబట్టి ప్రతిసారి ఎట్లా చేస్తామన్నది చాలా ఇంపార్టెంట్. ముక్క మిగిలించుకోవడం చాలా ఇంపార్టెంట్. అటు చేసేది ఇటు చేస్తే కొంచెం మీకు సేఫ్టీ అన్నట్టు, లేకపోతే ముక్క సరిపోదు. 15 ఇంచెస్ లెంత్. షోల్డర్ 5.5. 15లోకి వెళ్ళి తీసేస్తే 4 ఇంచెస్ తీసేస్తే 11ని 5.5. సేమ్ చెస్ట్ లైన్ కూడా అంతే, ఆర్మ్ ఫోల్డ్ డౌన్ లైన్ కూడా అంతే. ఇవి మారవు, గుర్తుపెట్టుకోండి. బ్లౌజ్ చేసినా, షర్ట్ చేసినా, మెన్స్ వేర్ చేసినా ఇంతే. కాకపోతే వాళ్ళ షోల్డర్లు ఎక్కువ వస్తాయి. ఇది ఫార్మల్, ఎవ్వరికి మారదు. లెంత్ వచ్చేసి 15 ఇంచెస్. ఈక్వల్ ఉన్నాయి లేదు చూసుకోండి. 15 ఇంచెస్ లెంత్. అదే చెప్పండి సార్, టేప్ వేరే ఉంది. అంటే 15 ఇంచెస్ లెంత్. షోల్డర్ 5.5. చెస్ట్ లైన్ కూడా అంతే 5.5. ఇక్కడ కూడా 5.5 చూసుకోవాలి. మీరు ఇదొక్కటి చూసుకున్నారు అనుకోండి, ఇక్కడ దూరం పోతుంది, అప్పుడు క్రాస్ వస్తుంది లైన్. ఇక్కడ చెక్ చేసుకోవాలి, ఇక్కడ చెక్ చేసుకోవాలి. ఈ 2 విధాలు చెక్ చేసుకుంటే మీకు కరెక్ట్ లైన్. ఒక లైన్ అప్పుడు చెక్ చేసుకోవద్దు, ఒక పాయింట్ చెక్ చేసుకుంటే పోతుంది. ఆర్మ్ హోల్ 1.5. చెస్ట్ ఎంత మనకి 11 ఇంచెస్. ఎలా వచ్చింది, 36/4 చేస్తే 9 ఇంచెస్కి 2 ఇంచెస్ కలపాలి. ఇప్పుడు ఇది చూడండి, మీకు వేస్ట్ని ఎందుకు తీసుకోలేమంటే వేస్ట్ని బై 4 చేశాక మనకి ఎంత వస్తుంది, 34ని బై 4 చేస్తే ఎంత 8.5 వస్తుంది. 8.5కి 2 ఇంచెస్ కలిపితే 10.5 వస్తుంది. ప్లస్ మనకి 1 ఇంచ్ ఎక్స్ట్రానే ఉండాలి. ఎప్పుడైనా మనకి నడుము సన్నగా 2 ఇంచెస్ ఎక్స్ట్రా కలుపుతున్నాం, ఇంకా డాట్లో పోగా మనకు 1.5 మిగులుతుంది. కాబట్టి మనము ముందే డైరెక్ట్ 11 ఇంచెస్ పెట్టుకుంటున్నాం, ఒక హాఫ్ ఇంచ్ తగ్గుతుంది. ఇప్పుడు మనకి చెస్ట్ కన్నా వేస్టే ఎక్కువ పెట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి వేస్ట్ని మార్చేట్లు ఒక హాఫ్ ఇంచే తగ్గు ఉంటుంది కనుక ఈక్వల్గా తీసేసుకుంటున్నాం. ఎవరికైతే చెస్ట్కి వేస్ట్కి 6 ఇంచెస్ డిఫరెంట్ ఉంటుందో వాళ్ళకి మాత్రం 2 ఇంచెస్ ప్లస్ 1 ఇంచ్ కుట్లకి 3 ఇంచెస్ కలుపుకొని అప్పుడు మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే చెప్తున్నా, చెస్ట్ 36, వేస్ట్ 30. దీన్ని బై 4 చేయండి, 7.5 వచ్చింది. 7.5 2 ఇంచెస్ కలిపితే 8.5, 9.5 ప్లస్ 1 ఇంచ్ కలపండి, ఎంత వస్తుంది 10.5, ఒక హాఫ్ ఇంచ్. అప్పుడు ఇట్లా కలుపుకోండి రా. ఇన్ని ఇంచెస్ 6 ఇంచెస్ డిఫరెంట్ వచ్చినప్పుడు మాత్రమే మీరు ఇలా తీసుకోండి. మిగతా మీకు 2 ఇంచెస్ 4 ఇంచెస్ వచ్చినా తీయనవసరం లేదు వేస్ట్కి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చెస్ట్ ఎంత ఉందో అంతే సేమ్ వేస్ట్ లైన్ తీసేసుకున్నాం. యూట్యూబ్లో వేస్ట్ని బట్టే చెప్తారు, ఎందుకంటే ఒక్కొక్కరికి నడుము స్కిన్ని బట్టి అని చెప్పి దీన్ని బట్టి చెప్తారు. మళ్ళీ ఇదంతా కన్ఫ్యూజ్ చేస్తారు, అలా అస్సలు పెట్టుకోవద్దు. లెంత్ వచ్చేసి 10 ఇంచెస్. ఇక్కడ కూడా 2 ఇంచెస్ చూస్తాం. ఇప్పుడు చూడండి, ఈ కర్వ్ షేప్ తీసుకున్నాం కదా. ఇప్పుడు చూడండి, మీరు అందరూ ఏమంటారు అంటే మాకు నెక్ ఇంత చిన్ననా అంటారు. చూడండి, ఇప్పుడు ఇలా ఉంది కదా, ఈ కర్వ్ షేప్ని ఇలా కౌంట్ చేసుకోండి. 11 ఇంచెస్, 1 ఇంచ్ పెరిగింది. ఇప్పుడు మనకి ఏదైనా సరే, ఇప్పుడు మీరు 6.5 తీసుకురనుకోండి,
ఈ కరువు షేపు ఇలా తీసినప్పుడు పెరిగిపోతుంది ఆటోమేటిక్గా మనకి 1 ఇంచ్. కాబట్టి మీరు ఒకవేళ 6 తీసుకుంటే 6 అనే కాదు, మీకు 2 ఇంచెస్ ఎక్స్ట్రా కలుస్తుందని గుర్తుపెట్టుకోండి. లెంత్ ఎప్పుడైనా పెరుగుతుంది, నెక్ లెంత్ ఆటోమేటిక్గా పెరుగుతుంది, ఎందుకంటే ఈ కరువు షేప్ అనేది పెరుగుతుంది. బ్లౌజ్ పీస్లో మాత్రం ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎక్కడైతే మార్కింగ్ ఉందో అక్కడ ఆగిపోవాలి, లేకపోతే ఇంకో పార్ట్ వచ్చే పీస్ ఖరాబ్ అవుతుంది మనకి. అట్లా వెళ్ళిపోతే ఇంకో పార్ట్ రాదన్నట్టు. ఉంది కదా గిందాక గట్ చేసా అంటే మనకి ముక్క సరిపోతుంది, మీటర్ కదా 2 మీటర్లు అయినా సరిపోతుంది. ఫొటోస్ తీసి పెట్టినమ్మా నాకు 4 ఫొటోస్ వీళ్ళు వచ్చిన స్నేహ వచ్చిందా? మీకు మాత్రం 1 ఇంచ్, ఎవరైతే 36 బిలో ఉందో చెస్ట్ ఇక్కడ 1 ఇంచ్ తీసుకోవాలి. చూడండి ఇగో ఈ ఆర్మ్ హోల్ లైన్ ఉంది కదా ఈక్వల్గా దీనికి మీరు ఇలా పెట్టి ఇట్లా పెడితే కూడా పోతుంది. చూడండి చూస్తారు అబ్జర్వేషన్, ప్రతిదీ చిన్న చిన్న పాయింట్సే మేము కరెక్టే చేసినాం కదా అంటారు, తర్వాత మీరు ఇళ్ళనే పోతుంది మిస్టేక్. ఇట్లా పెట్టి ఇక్కడ పెట్టుకుంటారు. సరిగ్గా చూసుకొని మీరు కరెక్ట్గా ఈ కింద ఈక్వల్గా పెట్టేసుకొని నాచ్. ఇప్పుడు స్లీవ్ అరౌండ్ కంపల్సరీ ఇంతే వస్తుంది ఎవరికైనా, 8.5 7.5 ముక్కని బట్టి కంపల్సరీ. మెయిన్ పీస్కి 2 ఇంచెస్, ఎవరి సైజుని బట్టి 2 ఇంచెస్. మహేశ్వర్కి ఒక్కదానికి జాయింట్ కూడా, మిగతా వాళ్ళందరికీ డాట్ 2 కంపల్సరీ పడతాయి. 2 ఇంచెస్ ఏ పీస్లో అయినా సరే. మనం నిలువులు తీసినప్పుడు కంపల్సరీ ఇది సరిపోదు, విడుతు అడ్డాలో తీసి ఏమైందంటే పెద్దది తీసుకున్నా సరే కంపల్సరీ. ఒకవేళ మీకు ఇంకా చాలా వెడల్తుంది అనుకోండి, మీ ఫ్యాబ్రిక్ పంపిస్తాను పన్నాన్ని బట్టి. ఎంత ఇచ్చిండేది? 12 ఇచ్చిందా? ఇలా ఇదేంటి నిలువు ఇలాగే వేస్తాం. ఇప్పుడు ఏమవుతుందంటే ఇంత ఎక్స్ట్రా కంపల్సరీ వేసుకోవాలి. ఇక మాకు ఏం కాదులే మేము అన్ని రోల్ వేయం బ్లౌజ్ అంటే నిలువు అడ్డం, ఎందుకంటే ఇలా దారాలలో డిఫరెంట్ వస్తుంది మనకి. నిలువు ఏమో సన్నగా వస్తుంది, అడ్డ దారం ఏమో గట్టిగా అట్లా వేరేతిగా వస్తుంది. అడ్డం తొందరగా చింపితే నిలువు చినగదు. కాబట్టి ఏది చేసినా నిలువులో మార్క్ చేస్తాం మనం, ఏది చేసినా మన బాడీకి నిలువులో చేస్తాం. కాబట్టి హ్యాండ్స్ ఇట్లా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే కంపల్సరీ ఇక మాకు అతుకులు వద్దు అనుకుంటే, మీకు ఫ్యాబ్రిక్ ఎక్కువ ఉందంటే ఇట్లా అడ్డాలో తీసుకోవాలి. మీకు ఇంత స్లీవ్ అరౌండ్ కావాలంటే ఇంత తీసుకోవచ్చు. అది మీకు అతుకులు కాకపోద్దు అడ్డమైన ఏం కాదంటే తీసుకోవచ్చు. డిజైన్ ఇచ్చినప్పుడు మాత్రం మనం నిలువే తీసుకోవాలి. కొన్ని ఇప్పుడు డిజైన్లు ఇస్తారు, ఇస్తే మాత్రం దాన్ని అడ్డాలు అయితే అడ్డం, నిలువైతే నిలువు. ఇక్కడ సంగతి అతుకులు వస్తాయి. అది మన ఫ్యాబ్రిక్ని బట్టి. ఎవరికైనా దాదాపు బార్డర్లు వస్తాయి కనుక సైడ్కి, ఇప్పుడు తన బ్లౌజ్ ఇచ్చింది అది కంపల్సరీ బార్డర్ వేస్తాం, అడ్డాలు తీయడానికి లేదు, కంపల్సరీ అతుకులు పడతాయి. ఇప్పుడు 10 ఇంచెస్ 1 ఇంచ్ లెంత్. స్లీవ్ డౌన్ వచ్చేసి 3 ఇంచెస్. ఇప్పుడు మనకి 2 ఇంచెస్ ఆల్రెడీ తక్కువ పడ్డది. ఎంత ఉంది? 8 ఇంచెస్. 8.5కి కొంచెం ఒక పాయింట్ ఎక్కువ ఉంది, 8 1/4 అంటే మనకి 10.5 దాకా రావాలి. 2 1/4 దాకా ఉంది మనకి.
ఆ ఫ్యాబ్రిక్ని మొత్తం అతికేస్తాము. ఇప్పుడు దీన్ని 8 3/4 అది కుట్లకి కరెక్ట్ మనకి ఎంత, మన ఈక్వల్ ఫ్రంట్ తీస్తాం కదా 2.5 అక్కడ వరకు మనకి ఫ్యాబ్రిక్ లేదు కనుక దీన్ని సేమ్ సగం చేసేసి తీసుకోవచ్చు. ఒకవేళ 2 ఇంచెస్కి ఎక్కువ క్లాత్ పడుతుందంటే జాయింట్ చేసినాకనే ఇది తీయడం బెటర్. మీరు ఎంత ఫ్యాబ్రిక్ తీసుకోవాలో దాన్ని జాయింట్ చేశాకనే తీస్తే చాలా బెటర్. లైనింగ్లో అయితే ఇంకో మెథడ్ కూడా చెప్తా. ఫస్ట్ లైనింగ్ కట్ చేసుకొని మెయిన్ చేయాలి. ఎప్పుడైనా సరే లైనింగ్ చేసేసి మెయిన్ చేయాలి. నేను ఇది కొంచెం స్లీవ్ డౌన్ తీయట్లేదు, అతకేసాక తీదా. ఇప్పుడు చూడండి మనకి షోల్డర్ పఫ్ అంటారు కదా, భుజం మీద కుర్చీలు మనకి ఎంత హైట్ కావాలి, నీకు ఇవి ఎక్కువ నిలబడాలా తక్కువ నిలబడాలా అనేది ఉంటుంది కుర్చీలు. దాన్ని బట్టి ఈ హైట్ పెంచుకోవచ్చు. నేను 2.5 మీడియంగా ఉంటుంది పఫ్. ఈ విడత వచ్చేసి 3 ఇంచెస్ తీసుకోవాలి. ఇలా బాక్స్ కొట్టేసుకొని ఇక్కడ నుంచి కరువు షేప్ ఇక్కడ 1/2 ఇంచ్ వదిలేటట్టుగా ఇలా కొంచెం ఇలా తీసుకొని ఈ సెంటర్ పాయింట్కి కలుపుకుంటూ రావాలి. ఇది షోల్డర్ పఫ్. ఇక్కడ మనం నాచ్ పెట్టేసుకుంటే ఇక్కడ నాచ్ ఇక్కడ నుంచి ఇక్కడికి ప్లీట్స్ ఇలా చిన్న చిన్నవి పెట్టాలి. ఇలా పెట్టేసుకోవాలి. ఎన్ని ప్లీట్స్ కావాలంటే అంత చిన్నది కాకపోతే షోల్డర్ పఫ్ అంటే చిన్న పెట్టాలి. 1/8 1/8 ప్లీట్సే రావాలి. అప్పుడే లుక్ ఉంటుంది. పెద్దదే పెట్టడానికి లేదు. ఇది ఒకటి చేసి మీకు కూడా ఎక్స్పీరియన్స్ అవుతుంది. విత్ లైనింగ్లో చూసాను, విత్ అవుట్లోనే చూడండి. ఫ్యాబ్రిక్ సరుకులు ఇక్కడ నాచ్ కంపల్సరీ పెట్టుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు చూడండి హ్యాండ్స్ తీసిన సైడ్ నుంచి క్రాస్ వేసుకోవాలి. మీకు చూడండి ఇలా క్రాస్. అందరు ఏమంటారంటే మాకు 80లో వెళ్ళిపోతుంది, 50 సెంటీమీటర్లు అట్లా అంటారు. క్రాస్ వేస్తే పర్ఫెక్ట్ క్రాస్ వేయాలి, లేదంటే స్ట్రైట్ అని వేసుకోవాలి. సగం సగం క్రాస్ వేస్తే బ్లౌజులు ఫిట్టింగ్ కావు. అందుకే 90% బ్లౌజెస్ ఎవరికి ఫిట్టింగ్ కావు. ఇప్పుడు దీని ఈక్వల్స్ అంటారు. ఇది సెంటర్ కదా. ఈ ఫ్యాబ్రిక్ మనకి ఎక్కడైతే మిగిలిందో ఇది కూడా క్రాస్ చూసుకుంటే అప్పుడు అది కరెక్ట్ క్రాస్ అవుతుంది మనకి. ఇప్పుడు ఇది క్రాస్ అర్థమైంది కదా. ఇప్పుడు మనకి ఇందులో కూడా క్రాస్. ఇప్పుడు ఈ క్రాస్ సెట్ అవుతానే మనకి క్రాస్ కరెక్ట్ వేసినాం అన్నట్టు. ఇప్పుడు ఇది కరెక్ట్ క్రాస్ అంటాం. చూసారు కదా, మీ ఇట్లా పెట్టి ఇది వచ్చింది కదా అంటే ఇది కరెక్ట్ క్రాస్ కాదు. మీకు ఎక్కడుంది క్రాస్, ఈ చివరిలో వచ్చింది. స్ట్రైట్ ఏమైతే ఇక్కడికి వచ్చేసరికి సాగదు, ఇది బాగా స్ట్రెచ్ అవుతుంది. అంటే మీరు వేసే విధానంలోనే క్రాస్ పీస్ చాలా ఇంపార్టెంట్. దీన్ని బట్టే మీకు ఫ్యాబ్రిక్ సరిపోదు అనేది చెప్పడానికి రీజన్ ఇది. మీటర్న్నర మాకు మీటర్లో సరిపోతుంది అంటే ఇట్లా వేసి ఎంతైనా చేసుకోవచ్చు. కొంచెమే క్రాస్, ఇది స్ట్రైట్ అవుతుంది. గీడ క్రాస్ వస్తుంది నీకు ఆమ్ హోల్ దగ్గర. అప్పుడు బ్లౌజ్ ఫిట్టింగ్ ఈడనేమో సాగినట్టుగా వస్తుంది, ఈడ టైట్గా వస్తుంది. మాకు బ్లౌజ్ సెట్ అవ్వలేదు అంటారు, మళ్ళీ మీటర్ ఇస్తా అంటారు. కొంతమంది ఏం చేస్తారంటే 1000 పట్టు చీర 10 రూపాయలు లైనింగ్ మీటర్ ఎక్కువ పడుతుంటే 10 రూపాయల కడ భయపడతారు. బ్లౌజ్ ఫిట్టింగ్ రాకపోతే కొందరు కస్టమర్లు అట్లా కూడా వేస్తాం. మాకు పర్ఫెక్ట్ కుట్టేయాలన్నప్పుడు 10 రూపాయలు కూడా మేము వదిలేసుకుంటాం. అవి పట్టించుకోము. అవన్నీ కస్టమర్లు అలా ఉంటారు. అంటే వాళ్ళకి తెలియక ఇదంతా రీజన్. మీకు ఎందుకు చెప్తున్నా అంటే చూడండి, మనం వేసేది కరెక్ట్గా వేసుకోవాలి. ఈ క్రాస్కి ఇంకా ఇలా వేసుకోవాలి. ఈ 1.5 ఫోల్డ్ చేసుకొని ఇలా ఈ క్రాస్కి ఈ క్రాస్ కొంచెం కిందకి దించుతా అంటే నీకు ఇక్కడ ఫ్యాబ్రిక్ చూసుకోవాలి. ఇప్పుడు ఇది పెద్దగా ఉంది, ఓకే. ఇంత పెద్దగా ఉండదు నీకు, ఈ ముక్క చిన్నగా వస్తుంది. నువ్వు ఎంత సెట్టింగ్ చేసుకుంటే అంత సెట్టింగ్ మనకు అవసరం లేదు. ఇంకా ఇలా చూసుకొని ఈ సెంటర్ చూసిన లైన్ కలిసింది. అక్కడ ఫ్రంట్ కొంచెం హైట్ వస్తుంది కదా, సరిపోదా? ఈడ నెక్ రావాలి మనకి 6.5 సరిపోద్దా? కిందికి దించుతా ఉంటావా? స్ట్రైట్ లైన్
ఇక్కడ ఇలా చూసుకుంటే సరిపోతుంది. 6.5 కిందకే వస్తుంది. ఇక్కడ నుంచి 6.5 ఇక్కడ వరకు వస్తుంది. కాబట్టి నేను చూసి పెడుతున్నాను. మీరు ఇలా చెక్ చేసుకొని 6.5 వస్తుందా లేదా మనకి ఈ పార్ట్. ఇప్పుడు ఇది స్ట్రైట్గా ఇంక ఇది అర్థమైంది కదా. ఫ్రంట్ పార్ట్ అందరు చూసారు కదా పేపర్ కటింగ్. కాకపోతే పేపర్లో క్రాస్ పర్ఫెక్ట్ తెలియదు, దీంట్లో కరెక్ట్గా తెలుస్తుంది మనకి. చెప్పు కళ్యాణ్, దానికి నన్ను అడుగు, నేను చెప్తాను డౌట్స్. కాదు మేడం, ఇది ఫస్ట్ బ్యాక్ కట్ చేసేది కదా, ఇప్పుడు ఫ్రంట్ ఇలా మలిచారు కదా, ఫ్రంట్కి వస్తుంది. బ్యాక్ అలా మలవద్దా? మళ్ళీ ఇట్లా తీసేసుకున్న తర్వాత అంటే రెండు జాయిన్ చేసేటప్పుడు ఇది ఎక్కువ ఇది ఎందుకు వస్తుంది మనకి దీనికి క్రాస్ పట్టి వేస్తుంది కదా. ఓకే, దానికోసం ఇది దేనికోసం తీసిన పర్టికులర్గా దీనికి ఇప్పుడు నేను చెప్పాను కదా, దీనికి ఇట్లా క్రాస్ పట్టి ఒకటి వస్తుంది అని చెప్పాను కదా. ఇలా ఒక పట్టి ఇట్లా వస్తుందని చెప్పిన, ఇక్కడ జాయింట్కి ఇంకో పట్టి వేస్తుంది ఫ్రంట్ పార్ట్కి. ఎందుకోసం తీసేస్తున్నాం అంటే రీజను మన చెస్ట్ని పట్టేయడానికి క్రాస్ పట్టీలు వేస్తున్నాం, అందుకోసమే ఉక్స్ కింద వేసేది. కాబట్టి దానికోసం తీసుకున్నాం. ఇది వెనక లేదు కదా మనకి, కాబట్టి ముందుకు కనుక ముందుకు తీసేస్తున్నాం. ఇప్పుడు ఆమ్ హోల్ చేంజ్ చేసుకోవాలి. ఈ లైన్ మీరు ఇన్ని లైన్ కన్ఫ్యూజ్ అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇగో ఇలా కొట్టేసుకోవాలి. చెప్పిన కదా, ఇక్కడ నుంచి మళ్ళీ ఇది స్ట్రైట్ మనకి 1 ఇంచ్ తీసుకోవాలి. ఆంహోల్ 1 రావాలి. ఇప్పుడు ఇక్కడ కూడా రౌండ్ షేప్ ఇది చూడండి. ఈ నెక్ ఉక్సుల పట్టి కాజపడుతుంది, ఇలా తీయొద్దు. దీనికి వీలైనంత రౌండ్ షేప్గా తిప్పేసుకుంటే ఇలా 1/2 ఇంచ్ ఉండేటట్టు చూసుకోండి. ఇక్కడ 2.5, ఇక్కడ 3.5 సైజుని బట్టి. ఇది 2 ఇంచెస్, ఇది 3 ఇంచెస్ చిన్న సైజు. పెద్ద సైజు ఉంటే ఇంక అందరికి ఇది ఈక్వల్. 36కి 34కి అలా బిలో ఉంటే మాత్రం తగ్గించుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి ఎంత 9, 9.5 వస్తుంది. ఇంతే వీడికి వస్తుంది. ఇంత పెద్దగా రావు, 11 ఇంచెస్ రాదు. 9.5, 10 వీడికే వస్తుంది. అప్పుడే జస్ట్ దీన్ని బట్టి నీకు ఇక్కడ గీసుకుంటే నీకు ఎక్కడ పోతే డాట్ ఇక్కడికి వెళ్ళిపోతుంది. కాబట్టి నువ్వు ఇక్కడికే తీసుకోవాలి డాట్ని బట్టి. లెంత్ కూడా అప్పుడు ఏమైతే వాళ్ళకి రెడీ మీకు ఈజీఎస్ 13 వస్తుంది, మళ్ళీ ఈజీఎస్ కలిపితే 14 లెంత్. అప్పుడు ఈ లెంత్ తగ్గిపోతుంది 1 ఇంచ్. కాబట్టి ఇది 2 ఇంచెస్ తీసుకోవాలి. ఇది కూడా తగ్గించుకోవాలి. ఇది లెంత్ ఎక్కువ ఉంటుంది కనుక బుక్స్ల పట్టి చిన్నగానే రావాలి. 5 నుంచి 6.5 వరకే రావాలి. 7, 8 పెట్టినంటే హైట్ని బట్టి వస్తుంది. ఒకవేళ ఎక్కువగా వస్తే ఏమైందంటే మనకి డిస్టర్బెన్స్ అవుతుంది. కింద వంగినా లేచినా తిన్నప్పుడు కూడా మనకు డిస్టర్బెన్స్ అవుతుంది. బుక్స్ల పట్టి చిన్నగా తీస్తాం. దానికోసమే ఈ 2.5ని తీసేస్తాం. మన చెస్ట్ దగ్గర వెనక సైడ్ ఎక్కువ ఉంటుంది కానీ ఫ్రంట్ సైడ్ మాత్రం తీసేస్తాం. ఇప్పుడు ఈ నుంచి కొంచెం కర్వ్ షేప్ అంతే. నెక్కులు అయితే ఇంకా చేంజ్ చేసుకోవచ్చు. మీకు డిజైన్ పెట్టుకోవచ్చు. ఇంకా ఇట్లా రౌండ్ షేప్ రావాలంటే ఈ నుంచి ఇట్లా బయటకు ఒక 1/2 ఇంచ్ తీసి ఇట్లా తీసుకోవచ్చు. కానీ అది తర్వాత మీరు ఎందుకంటే కుడుతుంటే నెక్కు సాగుతుంది. ఏమైందంటే ఈ స్ట్రెచ్ అనేది ఇట్లా సాగుతుంది. కాబట్టి మీరు ముందే తక్కువగా తీసుకోవాలన్నమాట. మీరు ఇలా జరపవద్దు. ఫ్యాబ్రిక్ మనమే తిరగాలి, దీని చుట్టూ మనమే తిరగాలి. జార్జెట్ సిఫాన్ అయితే 3.5 ఇలా కలుపుకుంటూ తీయాలి.
ఇది చూసినావు కదా ఇప్పుడు పెట్టింది చూసినాక లేదా ఇంకో సెంటర్ ఇది తర్వాత ఇది షోల్డర్ అప్పుడు ఓపెన్ ఫ్రంట్ రైట్ లెఫ్ట్ ఓపెన్ చేయముందుకే పెట్టుకోవాలి. నేను తీయలేదు చూసారు కదా. తర్వాత ఇక్కడ 1 ఇంచ్ వదలాలి ఈ రెండింటికి. ఇక్కడ మళ్ళీ ఇక్కడ 2.5 దాకా చూసుకోవాలి. మీరు కొలుచుకోండి. ఇది 2.5 దాకా చూసుకోవాలి. ఇంకా లేదా 2.5 మీరు చూసి పెట్టుకోండి. ఇప్పుడు క్రాస్ పట్టీలు తీద్దాం. మేడం మాకు 1 మీటర్లో కూడా బ్లౌజ్ చెప్తారా? 1 మీటర్లో బ్లౌజ్ ఎంత అవుతుంది? అందరూ అలానే ఇస్తారు కదా. రాదమ్మా, సైజుని బట్టి వస్తుంది. అవునా? 1 మీటర్లో అప్పుడు చెప్పాను కదా 1 మీటర్లో రాదు బ్లౌజ్. సైజ్ 40 ఎబో ఉన్న వాళ్ళకి 1 మీటర్లో రాదు. హాఫ్ హ్యాండ్స్ పెట్టుకుంటే స్ట్రైట్ ప్రిన్స్ కట్ అయితే ఈజీగా వస్తుంది. ప్రిన్స్ కట్ టెన్షన్ లేదు. క్రాస్ పట్టీలు అవన్నీ వెళ్ళవు కదా. మరి ఎలా కుడతారు మేడం 1 మీటర్లో? 1 మీటర్లో సైజ్ చిన్నగా ఉన్న వాళ్ళకి వస్తాయి కదా. అవునా? నీకు రాదంటున్నా. 1 మీటర్లో అందరికి వస్తుంది సైజుని బట్టి. ఇప్పుడు 36 వాళ్ళన్న అందరికీ 1 మీటర్. ఇప్పుడు నేను చెప్పేది 1 మీటర్కే వస్తుంది 36 సైజ్. చీర బ్లౌజ్ కుడతారు కదా, చీరలో బ్లౌజ్ ఇప్పుడు పన్నాను బట్టి పన్నాను. ఇప్పుడు తనది ఉంది. ఇప్పుడు షోల్డర్ పఫ్ పెట్టాను. ఇప్పుడు ఎంత పెరిగింది? షోల్డర్ పఫ్కి 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెరిగింది. ఇక్కడ ఇంత క్లాత్ మనకు తక్కువ పడ్డట్టే కదా. ఇప్పుడు ఇట్లా తీస్తే ఇంత క్లాత్ పెరగాలంటే మనకు ఒక 1/4 మీటర్ పెంచుకోవాలన్నట్టు అతుకులకి. మళ్ళీ దీనికి ఇక్కడ అతుకులకు కావాలి. ఇప్పుడు అది తనకేనా? లేదు తనకి కాదు, పఫ్ పఫ్ కోసం ఏది ఎక్స్ట్రా పెట్టాలన్నా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉండాల్సిందే. 1 మీటర్లో ఎవరికి వస్తుంది అంటే 36 సైజు. 36 సైజ్ వాళ్ళు కూడా షోల్డర్ పఫ్ డిజైనింగ్ ఏదైనా అడిగితే మాత్రం రాదు. శారీలనే బ్లౌజ్ అంటే ముందే చేసి వాళ్ళు ఏ డిజైన్ సెలెక్ట్ చేసుకుంటారో ఈ డిజైన్ మీ బ్లౌజ్కి రాదని ముందే చెప్పేస్తారు. ఇంత మీటర్లో ఫ్యాబ్రిక్ రాదు, నాకు అదే డిజైన్ కావాలంటే శారీలో నుంచి ఇంత ముక్క చింపడం అంతే. లేదు ఆప్షన్ అంటే మళ్ళీ ఇంకో డిజైన్ సెలెక్ట్ చేసి చెప్పాను అంతే. ఏ డిజైన్ అంటే అది ఇది కావాలి ఈ బ్లౌజ్ కంటే సెట్ అవ్వు. మన ఫ్యాబ్రిక్ని బట్టి డిసైడ్ చేసుకోవాలి. ఏదైనా సరే ఫ్యాబ్రిక్ ఎలా ఉంది, అది ఏ డిజైన్ ఉంది. ఇప్పుడు బుద్ధ బొమ్మలు ఉన్నాయి. నేను ఎందుకు సెలెక్ట్ చేసుకోలేదంటే అవన్నీ ఒకే డైరెక్షన్లో ఉన్నాయి. మీకు అప్పుడు బ్యాక్ ఫ్రంట్ అవన్నీ చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు. ఒకే డైరెక్షన్లో బుద్ధులన్నీ పైకే ఉన్నాయి హెడ్లు. దానిపై నుంచి మళ్ళీ పక్కకి తీయాల్సి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ బ్యాక్ తీస్తే ఆ పక్కకి హ్యాండ్స్ తీయాల్సి వస్తుంది. ఇప్పుడు మీకు ఒక పీస్లో ఇదొకటి చెప్పుకుంటూ వచ్చిన బ్లౌజ్ ఇట్లానే వస్తుంది. దాంట్లో తీస్తే కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి నేను దీంట్లో తీస్తున్నాను. ఏదైనా ఫ్యాబ్రిక్ని బట్టే డిజైన్ గుర్తుపెట్టుకో. మీటర్లో ఎవరికి వస్తుందంటే సైజ్ 36 ఉన్న వాళ్ళకి మీటరు, మిగతా 38 ఉన్నా కానీ రాదు. హాఫ్ హ్యాండ్స్ అయితే వస్తాయి 38 వాళ్ళకి కూడా. హాఫ్ హ్యాండ్స్ అయితే, ఫుల్ హ్యాండ్స్ అయితే రావు. ఇప్పుడు నాకు మీటర్లో శారీలో వచ్చినాయి అన్నీ రావా అనేసి పర్సన్ అవుతున్నావా? అట్లేమి ఉండదు. చీరని బట్టి ఉంటుంది పన్నా. చీర పన్నా పెద్దగా ఉంటుంది. నువ్వు లైనింగ్ పన్నా చిన్నగా వస్తుంది. లైనింగ్ 1.5 మీటర్ వేయాలి.